హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు సంధ్యారాగం. అలాగే శరన్నవరాత్రుల 3వ రోజు శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తుల్ని అనుగ్రహింపనున్నారు. సో ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో అభిషేకం పొందుతున్నారు. ఎర్లీ మార్నింగ్ నా డే అన్నది 4:30కి స్టార్ట్ అయింది. ఫటాఫట్ రెడీ అయిపోయి 5:15 కల్లా టెంపుల్కి చేరాను. అప్పటికి గోత్రనామాలు చదువుతున్నారు. నా గోత్రనామాలు చదివాక అందరూ అక్కడ గోత్రనామాలు చదివాక అమ్మవారి అభిషేకం మొదలుపెట్టారు. అమ్మవారి అభిషేకం జరుగుతున్నప్పుడంతా పంతులు గారు మంత్ర ఉచ్చారణ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ మార్నింగ్ టైంలో అవి మనం వింటుంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ అనుభూతి కలుగుతుంది. దేవుణ్ణి స్మరణ భక్తి ఎంత ఇంపార్టెంటో అలాగే ఎర్లీ మార్నింగ్ ఇలా అభిషేకాలు అలాగే పూజల్లో పాల్గొంటే అంతే ఇంపార్టెంట్. దీనివల్ల పుణ్యము లాభము నాకు తెలియదు, బట్ నా మనసుకు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు టెంపుల్లో సభ్యులైన ఈసారి గారి బర్త్డే. సో హ్యాపీ బర్త్డే సార్, మీరు ఈ పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు అమ్మవారి అభిషేకం అనంతరం శివయ్యకు కూడా అభిషేకం జరిగింది. ఈరోజు బుధవారం కావున పంతులు గారు గణపయ్యకు కూడా భక్తులచే అభిషేకం చేసుకునే అవకాశం ఇచ్చారు. తర్వాత అందరు వరుసక్రమంలో వెళ్ళి శివయ్యకు కూడా అభిషేకం చేసుకున్నారు. ఇంటికి జరిగే కుంకుమార్చనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై సంజు ఫ్యామిలీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.